ఒక దేశం ఒక ఎన్నిక ఇటీవల కాలంలో బాగా వార్తల్లో ఉన్న విషయం. ఎందుకంటే భారతదేశంలో జమిలీ ఎన్నికల పేరుతో దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి 129వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపై 8 మంది సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారు ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇటీవల కాలంలో అనేక రకమైనటువంటి వార్తలు రెగ్యులర్‌గా మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ ఈ ఎన్నికలు గనక జరిగితే లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు సంబంధించి పదవీ కాలాన్ని తగ్గించాల్సొస్తుంది. అదేవిధంగా ఎన్నికలకి సహకరించాలనేటువంటి ప్రతిపాదన రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం అని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు తెలియజేయడం జరుగుతా ఉంది. అంతే విధంగా ఏమంటున్నారంటే ఇంకా ఇది భారతదేశం యొక్క ఫెడరల్ సిస్టమ్‌కి కూడా బలహీనపరుస్తుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతా ఉంది. మరి దీనికి సంబంధించి ఏ ఆర్టికల్స్ మనకి ఈ విషయాల్లో అభ్యంతరాలను తెలియజేస్తున్నాయి అంటే ఆర్టికల్ 83 ఇది పార్లమెంట్ యొక్క ఉభయ సభల యొక్క కాల పరిమితిని గురించి తెలియజేస్తుంది. జమిలీ ఎన్నికలను నిర్వహిస్తే కాల పరిమితి తగ్గించాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఆర్టికల్ 83 ప్రకారం విరుద్ధం అంటుంది. అలాగే ఆర్టికల్ 172 ప్రకారం రాష్ట్ర శాసనసభల యొక్క కాల పరిమితిని కూడా తెలియజేస్తుంది. ఆర్టికల్ 85 ప్రకారం లోక్సభ రద్దు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టం పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951కి కూడా కొన్ని సవరణలను చేయాలని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం కనుక ఈ విధానాన్ని తీసుకొస్తే భవిష్యత్తులో 5 సంవత్సరాల కాల పరిమితిలో ఒకవేళ ప్రభుత్వం ముందే కూలిపోతే ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలి, అదేవిధంగా రాష్ట్రపతి పాలన నిర్వహించాలా వద్దా అనేటువంటి విషయాల గురించి ఈ ఈ అభ్యంతరాలన్నీ లేవనెత్తితే 23వ లా కమిషన్ వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఏమని చెప్తుంది అంటే ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు ఏదైనా కాల పరిమితుల్ని తగ్గించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. దీనికి రాష్ట్రాల యొక్క అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఇది ఫెడరల్ సిస్టమ్ యొక్క విధానానికి వ్యతిరేకం కాదు అనేటువంటి విషయాలని 23వ లా కమిషన్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది.